నమో వినాయక శ్రీమాత్రే నమః జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 15వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియోపై జై గణేష్ అని కామెంట్ పెట్టండి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక శుభకాలం మీకు నడుస్తోంది. మీరు అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం దక్కుతోంది. ఆపదను మీరు ముందుగా పసిగట్టగలిగితే పనులు పూర్తి చేసుకోగలుగుతారు. రేపటి రోజున పనులు పూర్తవుతాయి. శాంత చిత్తంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలోనూ ఉండే అవరోధాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశి వ్యక్తులకు చిత్తశుద్ధితో పనిచేసి గుర్తింపులను పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. అనవసర విషయాలలో మాత్రం తల దూర్చవద్దు. మౌనంగా మీ పని మీరు చేసుకోండి. కొన్ని విషయాలలో స్పష్టత అవసరం. ఉత్తమ కాలం నడుస్తోంది. ప్రయత్నం బలాన్ని బట్టి విజయం లభిస్తోంది. ఉద్యోగంలోనూ శుభ ఫలితాలు అందుకుంటారు. సంపదలు పెరుగుతాయి. అదృష్టవంతులు కాగలరు. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. జీవితంలో సాధించాల్సినటువంటి అంశాలు మీకు స్పష్టమవుతాయి. వృషభ రాశి వారు రేపటి రోజున ప్రశాంతంగా ఉండే ప్రయత్నమే చేయండి. ఇక గతంలో మీరు చేసిన పనుల వలన ఎవరైనా వాటి వలన ఆదాయం రాక బాధపడిన వారు ఉంటే గనుక రేపటి రోజున వాటి ఫలితాలను అందుకుంటారు. ఈ అవకాశాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. వ్యక్తిత్వ పరంగా కూడా మీకు రేపటి రోజున కొత్త వారు పరిచయం అవుతారు. ఇక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలను అస్సలు తీసుకోవద్దు. వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ఒక శుభవార్తను వింటారు. విద్యార్థులకు కూడా కాలం కలిసొచ్చేటటువంటి విధంగా కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు చిక్కులు తొలగిపోతాయి. పని ఒత్తిడి నుండి మీరు బయటపడతారు. తోటి సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. శత్రువులు తగ్గిపోతారు. మెరుగైన ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేస్తూ ఉండాలి. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం చేకూరుతుంది. మీకు అనుకూలంగా కుటుంబ సభ్యులు కూడా ప్రవర్తిస్తారు. ఈ రాశి వారికి బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందుకుంటారు. వృషభ రాశి వ్యాపారస్తులకు మంచి సమయం కలుగుతోంది. మీరు చేస్తున్న వ్యాపారంలో ఉండే సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడా లాభాలు చేకూరతాయి. అలాగే ఆర్థిక లావాదేవీలు రేపటి రోజున సాఫీగా సాగుతాయి. రేపటి రోజున వృషభ రాశి వారికి మీ వ్యక్తిగత విషయాలను తెలియని వారితో మాత్రం అస్సలు పంచుకోవడం అంత మంచిది కాదు. దాని వలన ఉపయోగం లేకపోగా నష్టమే వాటిల్లుతుంది. కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇక అలాగే వినాయకుడి పేరిట అర్చన చేస్తే మీకు అనుకూలత పెరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.